కుంతీదేవి పితృదేవతల గురించి తపస్సు చేసింది. సాధారణంగా పితృలోకానికి అధిపతి యమధర్మరాజు కాబట్టి ఆవిడ యమధర్మరాజును ఉద్దేశించే చేసింది. మరి మనకు తెలుసున్నది అంతే కదా, పితృలోకానికి అధిపతి ఎవరంటే వరేతరాట్ అని యముడు అందుకు చేసింది. కానీ ఆ సమయానికి యముడు అక్కడ లేడు, అప్పటికే పుట్టిహాడు విదురుడు కింద. అణిమాండవ్యుడికి అనవసరంగా శూలారోపణ శిక్ష పడడం వల్ల మాండవ్యుడికి ఆయన తర్వాత యమలోకానికి తపశ్శక్తితో వెళ్ళి నాకెందుకు ఈ శిక్ష పడింది, జన్మాంతరమైన పాపం ఏదో చేస్తే తప్ప ఇలాంటివి జరగవు కదా, నేనేమీ చేయకుండా నాకెందుకు శిక్ష పడింది, మరి కర్మ సిద్ధాంతం ప్రకారం చేసింది వస్తుంది కానీ చెయ్యింది రాకూడదు కదా, నేనెవరిని ఎప్పుడూ బాధ పెట్టలేదు, నాకు ఈ శూలారోపణ ఎందుకు జరిగింది అంటే యముడు ఓసారి చిత్రగుప్తుడిని పిలిచి టర్న్ ది పేజ్ ల్యాండ్ ది వర్క్ అన్నాడు. ఒకసారి పేజీ తీసుకోవడమాయా ఏముందో ఆయన అడుగుతున్నాడు. చూస్తే చిత్రగుప్తుడు చెప్పాడు, చిత్రగుప్త ముఖవల్మీగోగ్రజక్వాద్భుత జళ విరోధి అని కాళహస్తి శతకంలో దుర్జుడు చెబుతాడు. చిత్రగుప్తుడు పావు లాంటి నాలికి ఎలా ఆడిస్తూ అలాగే అంటాడు ప్రతివాడు, నేను చేయలేదు అంటాడు. ఇదేమైనా ఇండియా అనుకుంటున్నారా, కోర్టులో సాక్షులను పిలిచి విచారించి 25 ఏళ్ళు వాయిదా వేయడానికి కూర్చుని చల్తా, ఇక్కడ సాక్షులు ఎవరో ఉండరు, తీర్పులో ఉంటాయి. ఈయన చిన్నతనంలో తూనీయగలు ఎగురుతుంటే పట్టుకుని ఈతముళ్ళు గుచ్చాడు, అందుకని వచ్చింది ఇది సమస్య. 4-5 ఏళ్ల వయస్సులో తూనీయగలు ఎగురుతూ ఉంటాయి కదండి, తూనీయగా అని పాట పాడితే అవి ఎగురుతూ ఉంటే దాన్ని పట్టుకుని దానికి రంధ్రంలో కింద ఈతముళ్ళు గుచ్చాట. ఈయనకి సరదాగా ఉంది మరి దానికి, అందుకని పడిందంటే అదయ్యా మాండవ్య మహాముని, చూసావు కదా నువ్వు, ఇప్పుడంటే మహామునివి, చిన్నప్పుడు కాదుగా. 4-5 ఏళ్ల వయస్సులో తెలుసో తెలియకో మొత్తం మీద తూనీయగని ఈతములతో గుచ్చో, అందుకే నీకు శూలారోపణ శిక్ష పడాల్సి వచ్చింది, నువ్వు నేరం చేయకపోయినా సరే అంటే. వెంటనే మాండవ్యుడు ధర్మశాస్త్రాన్ని ఆక్షేపించాడు, మీరు మొత్తం చట్టాలు మార్చుకుని సవరించుకోండి, బాలుడు కదా 8 ఏళ్ళు 10 ఏళ్ల వరకు తల్లిదండ్రులు బాధ్యత వహించాలి, నాకేం తెలుసు, నాకు ఇలా చెయ్యకూడదని చెప్పకపోవడం నా తల్లిదండ్రులు తప్పుగా నా తప్పు కాదు కదా, మీ ధర్మశాస్త్రాన్ని సవరించుకోండి అన్నాడమ్మా మాండవ్య మహాముని. అంత గొప్ప అప్పటి నుంచి సవరించారు, తెచ్చినట్టు సవరించుకున్నాడు యమధర్మరాజు. మీ ధర్మశాస్త్రాన్ని సవరించుకో, పుట్టిన ప్రతి వాడికి శిక్ష వేస్తానంటే అలాగే ఎవరిది బాధ్యత మనం ఆలోచిద్దాం. 10 ఏళ్ల లోపు తప్పు చేస్తే అమ్మాయి అయినా అబ్బాయి అయినా పూర్తి బాధ్యత తల్లిదండ్రులదే. 10 నుంచి 20 ఏళ్ల లోపు తప్పు చేస్తే అప్పుడు సగం బాధ్యత వీరిది, సగం బాధ్యత వారిది.